ఆంటీ గారు పెళ్ళయిందా అవలేదా? మీకు చూపిస్తాను వచ్చినండి. పెళ్ళయింది. మళ్ళీ భక్తి పర్రాలు. ఏ పర్రాలు? ప్రార్థన కూడా వెళ్తుందంట. కానీ ఆ పూజ అయిపోగానే, ఆరాధన అయిపోగానే ఇటువంటి వాళ్ళ కోసం తిరుగుతుందంట. ఈవిడ కాళ్ళు ఇంట్లో ఉండమంట. ప్రతి సందులోని ఈవిడే ఉంటుందంట, సంతలోని ఈవిడే ఉంటుందంట, వీధుల్లోని ఈవిడే ఉంటుందంట. ఆ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. నేను చూపిస్తాను మీ తర్వాత. ఇప్పుడు అంటే ఆ పిల్లోడు రాగానే అంటుంది, అయ్య బాబు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావరావని కంగారు పడిపోయి ఏమొచ్చేద్దని అందంట. ఏమండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఈ పనులు చేయొచ్చా? మన అన్యుల జోలికి వెళ్తలేదు, ఆ గొడవ రండి. మనకి మన దీపం మనం చక్కబెట్టుకుందాం, మన ఇల్లు మనం చక్కబెట్టుకుందాం. చేయొచ్చా? ఇక్కడ చాలామంది ఉన్నారు పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు ఈ లోకంలో. ఆవిడేమో ఆంటీ గారు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. పైగా ఆయన ఎంత మంచోడంటే, నా భార్య రాణిలాగా బ్రతకాలి, గొప్పగా ఉండాలి, ఏ కష్టం రాకూడదని ఏంటి క్యాంప్ వెళ్ళిపోయి కష్టపడుతున్నాడు. ఆవిడ ఫోన్ పేలో ఏం కావాలో డబ్బులు వేసాడు, కొట్టుగాడు ఏం కావాలో తెచ్చుకుంటాక అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎండ దెబ్బ, వడదెబ్బ, మంచు దెబ్బ తగలకుండా హాయిగా బతికమ్మా అంటే, ఈ పనికి మాలింది, సిగ్గు మాలింది, ఆ పేరు కూడా బైబిల్లో ఉంటాయి. ఈ సిగ్గు మాలింది వీడి కోసం తిరుగుతుంది. వీడి పెళ్ళయిందా? మాట్లాడతలేదు మీరు. మీ తర్వాత 7వ అధ్యాయం చదువుకుంటే అన్ని మాటలు ఇక్కడే ఉంటాయి. ప్రార్థనకి వెళ్తుందంట, పాపిష్టి పనులు చేస్తుందంట. ఆ మాటలు మీరు చూపిస్తాను చూడండి. 14వ వచనం చదవండి. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుని, నేడు నా మొక్కుబడులు చెల్లించి. రే బాబా, ఇప్పుడే మొక్కుబడులు చెల్లించి వచ్చేసాను. ప్రార్థనకి వెళ్ళింది, ప్రార్థన అయిపోయాక పాపిష్టి పనులు. మనోళ్ళు ప్రార్థనకు వస్తారు ఆదివారం, ఏంటి మధ్యాహ్నం సెలరీ అయిపోతారు, సాయంకాలం సెలరీ అయిపోతారు. లేరా ఇటువంటి వాళ్ళు? మాట్లాడతలేదు మీరు. ప్రార్థనకు వచ్చేస్తారు, సాక్ష్యం చెప్తారు, మృతి మీద ముసుకేసుకుని. మరి మీ అందరికి వందనాలండి, అయ్యగారు పంగనామాలండి. మాకు నేను దేవదూతనండి, దేవుని పెట్టినండి. బయటకు వెళ్తే చేసేది అక్రమ సంబంధాలు. లేరా? ఓ పెళ్లి కానివాడు ఒక పెళ్ళి అయిన ఆవిడతో సంబంధం ఏంటి అంటే పెళ్ళికి ముందెట్టుకోమనా? అలాగ అర్థం చేసుకోకండి, అది తప్పిది. పైగా ఇవి ఇంట్లో ఉండదంటండి, ఎక్కడ తిరుగుతుందంట? ఆ మాటలు కూడా చెప్తున్నాను చూడండి. 11వ వచనం. అది వాణ్ణి పట్టుకొని ముద్దు. 11వ వచనం అక్క. అది బొబ్బులు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. నేను ఇంట్లో ఉండదు, ఇవిడి దాని స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటది, గిరగిరగిరగిరగ తిరుగుతూ ఉంటదంట. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఇంట ఉండవంట. ఆడికి ఇంట్లో ఉండవు కాళ్ళు, దీనికి ఇంట్లో ఉండవు. తమ్ముడా, ఇది కట్టేనంటారా? పైగా అంటుందే, నువ్వేం కంగారు పడకో అని చెప్పి ఆడికి ముద్దెట్టి, ఆడింకా దడపడుతుంటే నువ్వు కంగారు పడకో, మా ఆయన ఇంటికాడ లేడు, పురుషుడు ఇంట లేడు, ఆడి డబ్బు సంచెట్టుకుని పోయాడు దుబాయ్, చెన్నై, హైదరాబాదు. రా, ఆయనే కొన్నాడు మంచం, మంచి బెడ్ సీట్లు వేసాను, మంచి సెంటు కొట్టాను, అక్కడ అన్నీ ఉంటాయి. తమ్ముడే నా మాట్లాడుకుంటారు మీరు. ఇప్పుడు రండి బాబు, మళ్ళీ ఏం నా మాట్లాడుకుంటారు? మీ బైబిల్ చూపిస్తాను చూడండి. సామెత్ర గ్రంథం 7వ అధ్యాయము, సామెత్ర గ్రంథం 7వ అధ్యాయం 16 నుంచి. నా మంచం మీద రత్న కంబళ్లను. నీ బావుగారు 9. నా మంచం మీద అంటే ఆడు చచ్చిపోయాడు అక్కడ ఎండలో. ఎవరి మంచం అంట? భార్య మంచం మీదకి ఎవరు వెళ్ళాలి? ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. పరాయి పురుషులు వెళ్ళొచ్చా? మరి ఎవరికి ఎక్కేస్తుంది చెప్పాలా? 1 రూపాయలు మాట చెప్పిన తమ్ముడా, అక్క. ఓ భార్య ఒక భర్తకి, ఓ భర్త ఒక భార్యకి, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీకి, ఒక స్త్రీకి అండ్ ఒక స్త్రీ పురుషుడికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటి చెప్పనా? పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నువ్వు చెప్పాలి, ఇప్పుడు దాకా నాకు పురుషుడి స్పర్శ తెలియదు, నా దేహం నీకు అంకితం అని చెప్తా చూసారా? అదే అన్నిటికన్నా భర్తకి ఇచ్చే గొప్ప విలువైన బహుమానం. మంచోడితో కట్టుకూడదు మీరు. అలాగే భర్త కూడా, ఇప్పుడు దాకా నాకే స్త్రీ స్పర్శ తెలియదు, ఫస్ట్ టైం నా తను నీతోనే పంచుకున్నా అని చెప్తారు చూసారా? అదే ఒక పురుషుడు ఒక స్త్రీకి, అంటే ఒక భర్త భార్యకి ఇచ్చే అత్యంత విలువైన కానుక. అవునంటారా కాదంటారా? కాపాడుకోవాలి. మన క్యారెక్టర్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇట్స్ మీన్ శీలం. చెప్పగలమా మనం? పవిత్రంగా ఉన్నామా? వీడు పెళ్ళి అయ్యింది, ఆడు పెళ్ళి కానివాడు ఎక్కడ తిరుగుతాడంట? సాయంతే సందుల్లో. ఏ సందుల్లో? జార స్త్రీ ఉండే సందుల్లో. అక్కడ నీకేం పని? తమ్ముడా,
చీకట్లో ఏం పని మనకి? సాయంకాలం చీకట్లో ఏం పని తమ్ముడా?